పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టూడెంట్స్ కి ఎబ్సెట్ అనేది ర్యాంక్ కేవలం ఎబ్సెట్ మార్క్స్ మీద బేస్ చేసుకుని 160 మార్క్స్ కి ఎబ్సెట్ జరిగితే 160 మార్క్స్ కి మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ తెలంగాణలో కొద్దిగా కాంపిటీషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. తెలంగాణ పేపర్స్ లో కొంచెం కాంపిటీషన్ లైట్ గా ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో మార్క్స్ కట్ ఆఫ్లు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఈ స్లైడ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ పీడిఎఫ్ నేను గతంలో చేయడం జరిగింది. తెలంగాణలో టాప్ 10 సిఎస్సి కాలేజెస్, టాప్ 10 సిఎస్సి నీకు కావాలి, టాప్ 10 కాలేజెస్ లో రావాలి అంటే ర్యాంకులు చూడండి. బిలో 2000, బిలో 3000, 4000, 5000, మాక్సిమం 10,000 వచ్చినా కూడా నీకు సిఎస్సి సీట్ వస్తుంది. అది కూడా వర్ధమాన, మహాత్మా గాంధీ, ఇవన్నీ టాప్ 10 ఎగ్జాక్ట్ గా టాప్ 10. ఇప్పుడు వీటి మీద కమెంట్స్ పెట్టకండి. అసలు మనకు ఉన్నవే 4-5 మంచి కాలేజెస్, అవి తప్ప పెద్ద కాలేజెస్ ఏం లేవు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎబ్సెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి అంటే అత్యద్భుతమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో, అత్యద్భుతమైన యాక్టివిటీస్ తో బాగా రన్ అయ్యే కాలేజెస్ తెలంగాణలో మహా అయితే 3-4 ఉంటాయి, ఏపీలో మహా అయితే 3-4 ఉంటాయి. మిగతా 100 మంది కాలేజెస్, 300 దాకా కాలేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఆన్ అన్ యావరేజ్ అన్ని ఒక రాయి లాంటివి అన్నమాట. కాకపోతే మనం ఏంటంటే ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టే బెటర్ అన్న చందాన ఉన్న కాలేజెస్ లో కొద్దో గొప్ప బాగున్నాయి, చాలా బాగా రన్ అవుతున్నాయి అని చెప్పి, ఇవి కాక మిగతావన్నీ కూడా ఒకటే రేంజ్ లో ఉంటాయి అనమాట. సో కొద్దో గొప్ప కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నీకు సిఎస్సి రావాలి అంటే బెస్ట్ ఏంటి? జేఎన్టీయూహెచ్, సిబిఐటి, విజ్ఞాన్ జ్యోతి కన్నా సిబిఐటి ఇంకా కొంచెం మనం పైన పెట్టుకోవచ్చు, ఇందులో ఆర్డర్ ఏం లేదు. సో ఇలాంటి కాలేజెస్ లో నీకు రావాలి అంటే సిబిఐటి లో చూడండి, నీకు సిఎస్సి లో సీట్ రావాలి అంటే నీకు బిలో 3000 రావాల్సిందే. ఇది ఓసీ వాళ్ళకి మాట్లాడుతున్నాము, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5,000 అటు ఇటులో ఉంటది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాంక్ అప్రాక్సిమేట్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే ర్యాంక్. ఇది లాస్ట్ ఇయర్ కి సంబంధించింది. ఈ ఇయర్ ఇంకా తగ్గుతుంది. ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ లు తగ్గుతాయో గానీ పెరగవమ్మ. లాస్ట్ ఇయర్ 3000 దగ్గర కట్ అయింది అంటే ఈ ఇయర్ 2500 దగ్గర కట్ అవ్వచ్చు, 2800 దగ్గర కట్ అవుతుంది. సో నేను చూపించే ర్యాంకుల కంటే నీ టార్గెట్ ఇంకొంచెం తక్కువ ర్యాంక్ పెట్టుకోవాలన్నమాట. ఇలాగా మనము ఒక్కొక్క బ్రాంచ్ చూసుకుంటే సిఎస్ఎం గానీ, ఏఎంఎల్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నీకు సీట్ రావాలి అంటే టాప్ 10 కాలేజెస్ లో చూడండి. మళ్ళీ ర్యాంకుల రేంజ్ ఎలా ఉందమ్మా? బిలో 5,000 వస్తే టాప్ మోస్ట్ కాలేజెస్ లో వస్తుంది. అట్లీస్ట్ బిలో 10,000 వస్తే యు ఆర్ ఆన్ సేఫ్ సైడ్, మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ నీకు ఉంటుంది. అలాగే సిఎస్డి సిఎస్డి అంటే డేటా సైన్స్, ఏఐ అండ్ డిఎస్, ఇది కూడా మంచి బ్రాంచ్. ఈ రోజుల్లో ఏఐ ఉన్నది ప్రతిదీ ఇంపార్టెంటే. సో వీటిలో కూడా సీట్లు చూడండి, 3,000, 4,000, 5,000, 6,000, 10,000. సో 10 ఇక్కడ 11,000 ఉంది కదా, నువ్వు 11,000 వేసుకోకూడదు. లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ 11,000 దగ్గర కట్ అయిందంటే రాబోయే రోజుల్లో 10,000 దగ్గర కట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ లెవెల్స్ పెరుగుతాయమ్మా. అలాగే నీకు టాప్ 10 సిఎస్సి, సిఐసి, సైబర్ సెక్యూరిటీలో కావాలనుకో ఖచ్చితంగా 4,000 దగ్గర నుంచి ఒక 25,000 వరకు సీట్ వచ్చినా కూడా నీకు సైబర్ సెక్యూరిటీలో వస్తుంది. అయితే సైబర్ సెక్యూరిటీ అందరి చాయిస్ కాదు, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి వెళ్ళాలి, ఐటీలోకి వెళ్ళాలి అనుకుంటే గనక 4,000, 5,000, 10,000, 17,000, 20,000 మధ్యలో. సో ప్రతి దాంట్లోనూ మీరు అబ్జర్వ్ చేస్తే బిలో 20,000. ఇవన్నీ కాకుండా సాఫ్ట్వేర్ సైడ్ కాకుండా కోర్ బ్రాంచ్ ఈసీఈలో సీట్ రావాలి అంటే 4, 6, 7,000, 8,000, 11,000. సో ఇక్కడ కూడా 20,000 బిలో వస్తే, నేను మాట్లాడేది బెస్ట్ కాలేజెస్ గురించి చెప్తాను. సో ఇలాగా మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇలా వెళ్తూ ఉంటాయి అనమాట. సో బేసికల్ గా నీకు అర్థమైంది ఏంటి అంటే తెలంగాణ స్టూడెంట్స్ ప్యూర్ ఎబ్సెట్ బేస్డ్ ర్యాంక్ కాబట్టి మీకు టాప్ కాలేజెస్ లో సీట్ కావాలి అనుకుంటే గనక ఓసీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఓసీ స్టూడెంట్స్ బిలో 10,000 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పాయింట్ నెంబర్ 1, బిలో 10,000 వస్తే టాప్ కాలేజెస్ లో సీట్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2 వచ్చేటప్పటికి బిలో 10,000 ర్యాంక్ వస్తే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అప్లై అవుతుంది. కానీ మన దరిద్రానికి ఇప్పుడు ఆ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ మీద బోల్డ్ అని గొడవలు జరుగుతున్నాయి తెలంగాణలో. మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ చెల్లించలేదని కాలేజెస్ మూసేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. నాకు ఒక్కొక్కసారి ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. అంటే సినిమాల రిలీజ్ కి అన్ని ఆపేసి సినిమాలు రిలీజ్ చేయమంటారు. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పెద్ద పెద్ద మీటింగ్లు కండక్ట్ చేసి అర్జెంట్ గా టికెట్ ధర పెంచాలా వద్దా అని డిస్కషన్లు చేసి టికెట్ ధరలు పెంచాలనే నిర్ణయిస్తారు ఫైనల్ గా. కానీ
ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇచ్చినంత వాల్యూ చదువుకి ఎందుకు ఇవ్వరు? చదువు కదా మోస్ట్ ఇంపార్టెంట్. విద్య, ఆరోగ్యం ఈ రెండు బావుంటేనే ఒక దేశం గాని, ఒక ప్రాంతం గాని బావుంటుంది. కానీ ఒక దేశ భవిష్యత్తు, ఒక ప్రాంత భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ ప్రాంతం లేదా ఆ దేశం యొక్క యూత్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే యూత్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటారో, ఒక యూత్ కి మంచి ఎడ్యుకేషన్ అందిస్తారో, స్కిల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అందించగలుగుతారో, అక్కడ మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. బికాస్ ఒక యూత్ స్కిల్‌ఫుల్ అయినప్పుడు వాళ్ళు అన్ని రంగాలలోనూ కూడా వాళ్ళ ప్రతిభ చూపించగలుగుతారు. కానీ మన దౌర్భాగ్యానికి అదే విద్య మీద ఫోకస్ లేదు. నేను తప్పు మాట్లాడుతున్నానో నేను నా మనసుకి కరెక్ట్ అనిపించింది మాట్లాడుతున్నాను. మీరు విమర్శించే వాళ్ళు విమర్శించొచ్చు. బట్ నా దృష్టిలో చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక మధ్య తరగతి కుటుంబానికి. ఇప్పుడు ఫీ రియంబర్స్‌మెంట్ ఎందుకు కావాలి? ఒక స్టూడెంట్ ఫీ రియంబర్స్‌మెంట్ కోసం ఎందుకొస్తారు? బికాస్ ఆఫ్ వాళ్ళకి ఆర్థిక భారం భరించలేక. ఇంజినీరింగ్ ఫీజులు కట్టుకోలేకే కదా! కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకునేది ఎందుకు? ఒక మంచి కాలేజ్‌లో రావాలి. అక్కడ ఫీజు నేను కట్టుకోలేను కాబట్టి నాకు ఫీ రియంబర్స్‌మెంట్ కావాలి అని సంపాదించుకున్న తర్వాత దాని మీద దృష్టి పెట్టాలి గదా! వాడు చదువుకోవాలి అంటే వాడి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి కొంచెం గవర్నమెంట్ వీటిని పట్టించుకుంటే బావుంటుంది అని అనిపిస్తోంది నాకు.